అందరికీ నమస్కారం. గత 2 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త కాన్సెప్ట్ తో వందే భారత్ ట్రైన్స్ ని దేశవ్యాప్తంగా నడిపించడం జరుగుతుంది. అందులో గత సంవత్సరం జనవరిలో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు కూడా ఒక కొత్త వందే భారత్ ట్రైన్ వేయడం మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఇలాంటి వందే భారత్ ట్రైన్ మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా ఉంటే బాగుంటుందనే ఆలోచనతో మొట్టమొదటిసారిగా జూలై 2023లో రైల్వే మంత్రి గారిని కలిసి ఒక ప్రత్యేక లేఖ రాసి అప్పటి నుంచి కూడా తరచూ విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వరకు ఈ 2 ప్రాంతాల మధ్యలో ఈ వందే భారత్ ట్రైన్ నడిపించాలని చెప్పి ముందుగా డిమాండ్ చేయడం జరిగింది. అశ్విని వైష్ణవ్ గారు ఒరిస్సా నుంచే వచ్చారు కాబట్టి ఆయన కన్విన్స్ కూడా చేశాం. అలా పలు సందర్భాల్లో రిక్వెస్ట్ చేసిన తర్వాత ఈ రోజు శుభవార్త ఏంటంటే ఒక కొత్త వందే భారత్ ట్రైన్ విశాఖపట్నం నుంచి పూరి పుణ్యక్షేత్రానికి కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ ఇవ్వడం, అలాగే మార్చి 12వ తేదీన ఇది ప్రారంభోత్సవం కావడం కేంద్ర ప్రభుత్వానికి, రైల్వే డిపార్ట్మెంట్ కి, అలాగే నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన శ్రీకాకుళం జిల్లా ప్రజలకి ఇటు విశాఖపట్నం గాని అటు